అండ్ లేడీస్ ఎలా ఉన్నారు? అది ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. మధ్యాహ్నం 12 అయితే చాలు, బామలందరినీ ఎంటర్టైన్ చేయడానికి సత్యభామలతో నేను వస్తా. సో ఇక మీదట ప్రతిరోజు మధ్యాహ్నం మనకి ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్. బామలు సత్యభామలు కో ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్వతి. ఫస్ట్ రౌండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. 6 కలిపి ఆ గేమ్ ఆడేయాలి. కాకపోతే దీంట్లో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్లు ఉంటాయి, అది ఓకే. ఒకవేళ మీరు చేయలేకపోతే చిన్న పనిష్మెంట్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ పేరు హలమితి అబీబో. ఇప్పుడు నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను. కళాయిలో ఎర్ర నీళ్లు, కుళాయిలో నల్ల నీళ్లు. 20 సార్లు చెప్పాలి. కళాయిలో ఎర్ర నీళ్లు, కుళాయిలో నల్ల నీళ్లు. కళాయిలో ఎర్ర నీళ్లు, కుళాయిలో నల్ల నీళ్లు. కళాయిలో నల్ల నీళ్లు, కళాయిలో ఎర్ర నీళ్లు, కుళాయిలో నల్ల నీళ్లు, కడాయిలో ఎర్ర నీళ్లు, కుడాయిలో నల్ల నీళ్లు, కడాయిలో ఎర్ర నీళ్లు, కుళాయిలో నల్ల నీళ్లు. కడాయిలో ఎర్ర నీళ్లు. కడాయి ఎక్కడి నుంచి వచ్చింది? కడాయి ఎక్కడి నుంచి వచ్చింది? కడాయిలో ఎర్ర నీళ్లు, కుడాయిలో కడాయిలో ఎర్ర నీళ్లు, కుడాయిలో నల్ల నీళ్లు. ఏన్నా కష్టపడ్డావు అక్క. అది అక్కడ అనేసావు కదా, నేర్చుకున్న ప్రాక్టీస్. నేను ఇప్పుడు ఇంకోటి ఇస్తాను నీకు. నేను ఒకసారి చెప్తాను, చెప్పేసిన తర్వాత ఆహా అనాలి. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. అత్తింట్లో అత్త కూతురు, అద్దింట్లో అత్త కూతురు. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. అమ్మ ఆ పిల్ల లేదు ఇంకా. నేను పనిష్మెంట్ ఇద్దామంటే అసలు కుదరట్లేదు, అందరూ గుమ్మేస్తున్నారు. నెక్స్ట్ శిల్పా, నువ్వు వచ్చేస్తావా? పెద్ద చెల్లి. బావగారి పేరేంటి? జగదీష్. జగదీష్ ని కొంచెం స్వీట్ గా. అక్కడ ఇంకో చెల్లి జగ్గు అంటుంది. హలో జగ్గు. తెస్తాడు మొగ్గు, తెస్తాడు మొగ్గు. నేను ఎలా చెప్తాను అలా చెప్పాను. కళాయిలో ఎర్ర నీళ్లు, కుళాయిలో నల్ల నీళ్లు. జగ్గు. కడాయిలో ఎర్ర నీళ్లు, కుడాయిలో నల్ల నీళ్లు. కుడాయి కాదు, కళాయి కుళాయి. ఇక్కడ కుర్తొట్లు అయ్యి లేవు. కడాయిలో నల్ల నీళ్లు, కుడాయిలో ఎర్ర నీళ్లు. కడాయి కాదు చెల్లి, కళాయి కుళాయి. మా చెల్లికి పనిష్మెంటే. నేను ఇప్పుడు ఇలా అన్నాను అనుకో, మీ ఆయన గారిని పొగడాలి. ఇలా అన్నాను అనుకో, మీ ఆయన గారిని తిట్టాలి. పొగడాలి. జగ్గు నువ్వు చాలా బాగున్నావు. ఏ ఎక్కడ చూస్తున్నావు? అక్కడే చూడు. 1 అంటాను పొగుడు, 2 అంటాను తిట్టు. 1. జగ్గు మూవీకి వెళ్దాం పదా. ఏంటి అది పొగడ్డం కాదు. 2 తిట్టు, తిట్టడం ఈజీ. ఏ జగ్గు కథలు పడుతున్నావా? తోడపాష మిస్ ఏమనుకుంటున్నావు గాని, ఇక్కడ నీ భార్య శిల్ప. నిజంగానే వార్నింగ్. పెళ్లి చూపుల్లో బావగారిని ఏమడిగావు? ఆయననే నీకు ఏ ప్లేసెస్ అంటే ఇష్టం అని అడిగారు. నువ్వేమన్నావు? బీచ్ ప్లేసెస్ అంటే ఇష్టం అని చెప్పి. మరి హైదరాబాద్ లో బీచ్ లేదుగా, అందుకే హనీమూన్ కి వెళ్దామా మరి అని అడిగారు. ఏంటి డైరెక్ట్? అసలు బావగారి పేరేంటి? మధు వైభవ్. మధు. సేమ్ ఇచ్చేస్తాను. కళాయిలో ఎర్ర నీళ్లు, కుళాయిలో నల్ల నీళ్ళు, తర్వాత అబ్బా అనాలి. కళాయిలో ఎర్ర నీళ్లు, కుళాయిలో నల్ల నీళ్లు. అబ్బా అబ్బా. కళాయిలో ఎర్ర నీళ్లు, కుళాయిలో నల్ల నీళ్లు. 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 అబ్బా. హనీమూన్ ఎక్కువ రోజులు వెళ్తే ఇంత ఎనర్జీ వస్తుంది. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. కానీ ఇది ఎలా చెప్పాలంటే ఏడుస్తూ చెప్పాలి. అమ్మా కష్టమే. మరి నవ్వుతూ చెప్తావా? నవ్వే కావాలి. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. అద్దింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అద్దె కూతురు.
సీరియస్. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు, అలా చెప్దాం. అత్తింట్లో అద్దె కూతురు, అత్తింట్లో అత్త కూతురు, వేసేద్దాం అక్కడ. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో. నీకు పనిష్మెంట్ ఏమి ఇవ్వాలంటే, బాబాయ్ ఏం చేస్తారు? ఫార్మాసిటికల్స్ లో జాబ్ చేస్తా. ఏ కమాన్, ఏం పేరు? రవి. ఇప్పుడు రవి గారికి 20 ఏళ్ళు, నీకు 16 ఏళ్ళు. అప్పుడు నువ్వు ప్రపోజ్ చేయాలి. ఏ రవి, ఇట్రా. వారం రోజుల నుంచి చూస్తున్నాను, నేను నీకు ఇక్కడ సైట్ కొడుతున్నా. మరి నువ్వేంటి ఇటు చూడు పట్టకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? నీకు అయ్యేమన్నా సైట్ ఉందా ఏంటి? సరే సూపర్, గట్టిగా చప్పట్లో. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. ఫాస్ట్ గా చెప్పాలి, బొంగమూతి పెట్ట. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. అత్తింట్లో అద్దె కూతురు, మర్చిపోయి. నేను బొంగమూతి చూస్తున్నా ఎలా పెడుతుందో. ఇప్పుడు చెప్పకపోతే పనిష్మెంట్కి వెళ్ళిపోతావు. మరి రెడీ? మార్చేసా అమ్మా. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. మీ ఏది బొంగమూతి పెట్టి ఒకసారి ఓన్లీ. బొంగమూతి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తిప్పాలి కదా. బొంగమూతి అంటే అటు ఇటు తిప్పాలి సకలు అంటే చాలు. అసలు రేవతకు పనిష్మెంట్ ఇచ్చానంటే రివర్స్ నాతో చేపించేద్దామని నాకు భయం వేస్తుంది. 6 అయిపోయారు కాబట్టి హాలమితి హబీబీలో ఎరగదీశారు. ఫస్ట్ రౌండ్ హాలమితి హబీబీలో అంబికా గిఫ్ట్ హ్యాంబర్ గెలుచుకుంటున్నారు మన శృతి. అర్పిత, కంగ్రాచులేషన్స్. ప్రతి మహిళ డైరీలో ఒక ట్రాజడీ ఉంటుంది, ఓ యథార్థ గాథ ఉంటుంది. అందుకే మన సెకండ్ రౌండ్ పేరు ఆమె డైరీలో కొన్ని పేజీలు. సో ఆశాజ్యోతి గారు రండి. ఆశాజ్యోతి గారిని ఇలా చూస్తే అబ్బా వడ్డానం నగలు పెట్టుకుని ఆహా భలే ఉంటదమ్మా, ఇంకేం బాధలు ఉంటాయి, అంతా హ్యాపీయే అనుకుంటారు కదా. కానీ మనసులో ఉండే బాధ మీకే తెలుసు. అంతే. ఏం జరిగింది? మా ఫాదర్ రీసెంట్ ఎక్స్పైర్ అండి, 3 months బ్యాక్. మా డాడీ బాండింగ్ నాతో ఎలా అంటే తండ్రి కూతురు ఒకటే అన్న దాంట్లో ఉండేవాళ్ళం అనమాట. ప్లస్ మా డాడీ ఎట్లా అంటే నాకు పెళ్లి చేయగానే నేను వెళ్ళిపోతున్నాను అన్న విషయంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రిసెప్షన్ అవ్వగానే పడిపోయాడు బేబీ హాస్పిటల్లో 1 month వరకు. ఆ క్షణమే చచ్చిపోవాలనిపించింది. నాకేమన్నా అయితే మా డాడీకి ఏమన్నా అవుతుంది. దానికోసం మా డాడీని ఏ రోజు ఏ చిన్నది కూడా ఆయనకి ఏమి చెప్పకుండా చేయకుండా 20 years ఆయనని అద్దంలా చూసుకుంటూ వచ్చా. కానీ 3 months బ్యాక్ సండే రోజు తను వీడియో కాల్ చేశారు నాకు. డాడీ ఎప్పుడు చెప్పనది, కానీ నేనేం పడుకున్న డాడీ మార్నింగ్ కాల్ చేస్తానని చెప్పా. కానీ అదే మార్నింగ్ 4 o'clockకి మా డాడీ హార్ట్ స్ట్రోక్ వచ్చి పోతారని కానీ మేము మా డాడీతో నేను మళ్ళీ వీడియో కాల్ మాట్లాడలేనని కానీ ఇట్లా జరుగుతుందని కానీ తెలిసుంటే మాత్రం అసలు నేను మా డాడీని వదిలిపెట్టి 1 నిమిషం కూడా ఉండేదాన్ని కాదేమో. ఏ క్షణమైనా ఇప్పుడు నువ్వు చచ్చిపో, మీ డాడీ లేడంటే కూడా ఎప్పుడంటే అప్పుడు రెడీగా అంత బాండింగ్ ఉంది మా డాడీకి నాకు. ఆయన లేకపోతే బతకడం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నేను బతకడం కష్టమైతే మా డాడీ నాకు లేకపోతే నేను ఎంత బాధపడ్డానో నా పిల్లలు కూడా నేను లేకపోతే బాధపడతారన్న దాంతో పిల్లల మొహం చూసి నడపాల్సి వస్తుంది. సో నాన్నగారు పైనుంచి చూస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇప్పుడు ఆయనే మనల్ని చూస్తున్నారు అంటే ఆయనతో ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఐ లవ్ యూ డాడీ. నా కొడుకు సేమ్ మా డాడీలా ఉంటాడు, మా డాడీలా మాట్లాడతాడు. మమ్మీ తాతయ్య లేకపోతే నేను నీ డాడీని కాదా అంటాడు. మా డాడీని నా కొడుకులోపు చూసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ, నాన్నగారే మీ ఇంట్లో ఉన్నారు, మీ కొడుకు ఆయనే, మీ నాన్న ఆయనే. సో మీ ఏ బాధలు రాకుండా ఆయనే చూసుకుంటారు. బీ స్ట్రాంగ్. ఇలా బాధపడే ప్రతి అమ్మాయి తండ్రిని తన ఇంట్లోనే చూసుకోవాలి, లేదంటే తనలోనే ఉండాలి. ఆ నాన్నని తలుచుకుంటూ చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్ళాలి. తన తోడబుట్టిన వాళ్ళ గురించి మనతో షేర్ చేసుకోవడానికి దేవి మన ముందుకు వస్తున్నారు.
దేవి గారు బాధ ఉంది మనసు అంతా. తీర్చలేదు. నాకు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయ్యింది. నాకు అన్నలు ఇద్దరు అన్నలు అనమాట. ఇద్దరు అన్నలు చాలా ప్రేమగా చూసుకునేవారు. నాకు ఏది కావాల్సిన అమ్మ ఏదైనా చెప్తే చెల్లికి ఇది కావాలంటే అంటే వెంటనే తెచ్చి పెట్టేవారు ఇద్దరు కూడా. ఇద్దరు అన్నయ్యలు బాగా ఇష్టమే, కానీ పెద్ద అన్నయ్య అంటే మా ఇష్టం అనమాట. ఇంకా అసలు తండ్రి తర్వాత తండ్రి అలా చూసుకునేవాడు అనమాట. అలాంటి అన్నయ్యకి మ్యారేజ్ చేసుకోనన్నాడు. చేసుకోనమ్మా, నాకు మ్యారేజ్ చేసుకోవాలని లేదు, ఇలాగే ఉండాలంటే లేదని, నీకు ఒక ఫ్యామిలీ ఏర్పడాలి కదా. అందరూ మా పేరెంట్స్ అందరూ ఒప్పించి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిన 1 monthకి తను చనిపోయాడు. అసలు ఎప్పుడు జ్వరం కానీ బీపీ కానీ ఏమీ లేదు, షుగర్ కానీ ఏమీ లేని మనిషి శ్రోత పడిపోయాడు. హాస్పిటల్కి వెళ్తున్నా మంచం మీద పడుకుని ఉన్నాడు మనిషి. అసలు ఇంత కూడా చెక్కు చెదరలేదు, కార్డియాక్ అరెస్ట్ ఉందన్నాడు. అన్నీ చూసి ప్రాణం అక్కడికక్కడే పోయినట్టు అయిపోయింది. అలాంటి మనిషికి భగవంతుడు ఎందుకు, ఏమి లేని మనిషికి పుట్టిన స్రో తప్పి అసలు ఏం జరిగింది ఏంటి ఏమీ తెలియదు. ఒక చిన్న గీత, ఒక దెబ్బ కానీ ఏమి లేవు, ఒక యాక్సిడెంట్ కాదు, ఏమీ కాదు. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఎంత ఇష్టం అంటే అసలు నా భర్త కన్నా ఎక్కువ ఇష్టం మా అన్నయ్య అంటే. నిజంగా నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే నాకు అలాంటి అన్నయ్య నాకు మళ్ళీ మేమిద్దరం పుట్టి ఒక చోట పెరగాలని నాకు అది భగవంతుడు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను నేను. మీకు అన్నయ్య అంటే ఎంత ప్రేమో ఆయనకి మీరంటే అంతే ప్రేమ. ఆయన ఇక్కడ మన ముందు లేకపోయినా ఎక్కడి నుంచైనా మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు, మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతూనే ఉంటాడు. ఇంత బాధని నీ మనసులో ఎన్ని రోజులు పెట్టుకొని ఇప్పుడు నాతో నేను ఒక అన్నలానో ఒక తమ్ముళ్ళనో భావించి షేర్ చేసుకున్నందుకు మీ అందరి కోసం ఓ అదిరిపోయే ఆట. ఆ రౌండ్ పేరే ఓ శివంగి. ఓవరాల్ గా 12 మంది సత్యభామలు ఉన్నారు, 11 చైర్లు ఉన్నాయి. సో ఇక్కడ మ్యూజికల్ చైరే, కాకపోతే ఇది డాన్సింగ్ మ్యూజికల్ చైర్ అన్నమాట. సో మామూలుగా పరిగెట్టకూడదు, హుషారుగా ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తూ పరిగెట్టాలి. చలో మ్యూజిక్. ఇక్కడ ఉంది అక్క, నేను పిలుస్తున్నాను కదా అక్క. అక్కడ నువ్వు వెళ్ళి కూర్చో హ్యాపీగా. ఇప్పుడు నువ్వు జడ్జివి. ఇప్పుడు 10 చైర్లు 11 మంది. బావగారి పేరేంటి? నరేంద్ర గారు. ఓ మంచి గిఫ్ట్ కొనండి సాయంత్రం. నువ్వు జడ్జి. ఇప్పుడు ఒకటి కాదా, ఎన్నైనా నువ్వు ఇప్పుడు వయ్యారంగా మ్యూజిక్ అని చెప్పాలి. మ్యూజిక్ ప్లే. ఎంత అన్యాయం అంటే, ఆ పక్కన చైర్ ఎట్టుకొని ఆ చైర్ని తోసేసి ఈ చైర్లోకి వచ్చి కూర్చొని ఈ అక్కకి అన్యాయం చేస్తుందండి. నా తప్పేం లేదు. మ్యూజిక్ ప్లేయర్. ప్లేయరా? ఇదిగో ఇలాగా మ్యూజిక్ ప్లే. అక్క డాన్స్ అక్క, జడు ఊడిపోతుంది అక్క. అక్క నువ్వు చాలా కష్టపడ్డావు అక్క, ఏం చేయలేము. జడ సర్దుకో అక్క నువ్వు. మ్యూజిక్. टाइगर का हुक्म। మా చెల్లెమ్మ పడిపోయింది. ప్రమీల చెల్లి, నువ్వు రెస్ట్ తీసుకో.
ఈమె జడ ఇప్పింది, ఇక మొదలెట్టింది ఆట. యాక్చువల్లీ మీ ముగ్గురికి గిఫ్ట్లు ఉన్నాయి, కాకపోతే ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ అది మాకు తెలియదు. మ్యూజిక్. ఏంటక్క నువ్వు వదిలేసావు? వదిలేలా తిరగలేదు కదా, తిరగలేదు, లాగేసుకొని. నేను అలా వెళ్ళాను, ఏదో ఎట్టుంటే అట్టే కూర్చుంటా నేను. ముగ్గురికి గిఫ్ట్ అన్నావు కదా, ఏదోటి ఇస్తావులే. సుమలత గారికి అంబికా దర్బార్ బత్తి నుంచి గట్టిగా చప్పట్లో. ఎవరు ఈ సింహాసనం మీద కూర్చోబోయే ఓ శివంగి ఎవరో చూద్దాం. మ్యూజిక్. అవలేదు అవలేదురా. ఈమె ఓ మంత్రం వేసింది తీసి. ఇదిగో స్వాతి గారు, అంబికా దర్బార్ బత్తి వారి అదిరిపోయే గిఫ్ట్ అందుకోండి. బామలు సత్యభామల నుంచి మా శివంగి గారు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్. నెక్స్ట్ మా అందరికి భోజనాలు అక్కడే. సో చాలా సార్లు లైఫ్ లో ఎప్పుడో ఒక చిన్న రిగ్రెట్ ఉంటుంది. సో అది బయట పెట్టలేకుండా మనసులోనే బాధపడుతూ ఉంటాం. అలా మనసులో దాగి ఉన్న ఆ బాధని ఒకసారి బయటికి చెప్పుకుంటే చాలా రిలాక్సేషన్ వచ్చేది. అదే మన నెక్స్ట్ రౌండ్, మనసులో మాట. తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సుజాత గారు. ఏం జరిగింది? నాకు 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. చిన్నప్పుడే నాన్న మా చెల్లె కడుపులో ఉన్నప్పుడే వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. దానికోసమని మా అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నా చదువు కూడా మానేసి మా తమ్ముళ్ళ కోసం, చెల్లె కోసం, చిన్న పిల్లలు వాళ్ళ కోసం అన్నీ చేసి, జాబ్ చేసి, బాసన్ల పని అన్నీ చేశాను. నీ పని అని కాదు. 1 సంవత్సరం ముందు మా తమ్ముడు చనిపోయినాడు, నడిపి తమ్ముడు. మా తమ్ముడు చనిపోయినాక అసలు నువ్వు లేకుంటే మేము ఉండలేము అనే పిల్లలు ఇప్పుడు అత్త అంటేనే అసలు ఎవరు అంటున్నారు. అసలు వాళ్ళు అసలు నేను ఏం చేసినో నాకు అసలు అర్థమైతలేదు. మా చెల్లి హస్బెండ్ ఉండే, ఆయన కూడా సపోర్ట్ ఇచ్చేవాడు. పాపం తను కూడా చనిపోయాడు. నా చెల్లె కూడా అట్లా అయిపోయిందని బాధ అయిపోయింది. మాకెవరు లేరు, మా తమ్ముళ్ళకి నేను తప్ప ఎవరు లేరు అనుకున్నా. మా తమ్ముళ్ళు అందరు దూరం అయిపోయారు ఇప్పుడు నాకు. ముందు అందరూ బానే మాట్లాడేవారు నీతో బాగా. అసలు నువ్వు లేని లేమొత్తమేమో అనేవాళ్ళు. ఎందుకు ఏమైనా గొడవ వచ్చిందా? అసలు ఏం లేదు, నేను ఒక మాట కూడా అనేదాన్ని కాదు. అసలు నాకు ఎవరు మాట్లాడతలేరు. చెల్లెనైనా కానీ పిలుచుకొని మాట్లాడతలేరు మా తమ్ముళ్ళు. నీతో మాట్లాడటం లేదు, చెల్లితో కూడా చెల్లితో మాట్లాడతలేరు. ఏం పేరు మా తమ్ముళ్ళు, మీ తమ్ముళ్ళు ఇద్దరు పేర్లు? పెద్ద ఆయన పేరు బాబు, చిన్న ఆయన పేరు నాగి. సో తను ఇంతమంది ముందు ఇంతలా బాధపడుతుంటే నేనే తట్టుకోలేకపోతున్నా. సో మీ వైపు తప్పుందా? అక్క ఏమన్నా మీతో తప్పుగా మాట్లాడిందా తెలుసుకొని అందరూ కలిసి ఉంటే తను హ్యాపీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీరు హ్యాపీగా ఉంటుంది. మీరు దగ్గరికి వచ్చి మీరు దగ్గర చెప్పలేకపోతున్నా అయినా కానీ రండి నా దగ్గరికి. అందరు పిల్లలందరు, జ్యోతి, లోకేష్, అచ్చు, చిన్నారి, దీపు, అందరు, ఆకాంక్ష అందరు రావాలి నా దగ్గరికి. అత్త అని పలకరియాలి. సుజాతక్క, తొందరలోనే బాబన్నయ్య, నాగన్నయ్య ఇద్దరు మిమ్మల్ని ఇంటికి పిలుస్తారు, భోజనం పెడతారు, ఆడబొడుచుకి చీర సారీ ఇచ్చి కూడా పంపిస్తారు. వాళ్ళు ఎలానో పిలుస్తారు, చిన్న తమ్ముడుగా నువ్వు నా ప్రోగ్రామ్కి వచ్చావు, నేను కూడా నీకు చీర సారీ ఇట్టి పంపించాలి కదా. నేను చిన్నపిల్లని కాబట్టి పద్మావతి పెద్దమ్మని పిలుస్తా. పెద్దమ్మా రా. పెద్దమ్మా తీసుకో. మా అక్క చాలా హ్యాపీగా ఉండాలి.